మారా ప్రమాణం చేయడం, మాట ఇవ్వడం లాంటివి ఎప్పుడు చేయడు. చేశాడంటే ఆ మాట మీద నిలబడి తీరుతాడు. అవును దేవ్, నీకు ఇచ్చిన మాట కోసం అదెంత కష్టమైనా త్యాగమైనా నేను కట్టుబడి ఉంటాను. నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది దోస్త. మీ అమ్మగారికి స్పృహ వచ్చింది, వెళ్ళి చూడండి. రాదేవ్, ముందు మీరు వెళ్ళి కలవండి. అమ్మ రిలీఫ్ ఫీల్ అవుతుంది. అమ్మా, అమ్మా, ఏంట్రా, నాకేం కాలేదు. ఏం కాలేదంటావేంటమ్మా? అంత పెద్ద గాయమైతే. రోడ్డు మీద అలా పెడుతున్నాను, ఓ బైక్ వచ్చి గుద్దేసి వెళ్ళిపోయింది. తలకి గాయమైంది, అంతవరకే గుర్తుందిరా. నువ్వు ఏం మాట్లాడకమ్మా, రెస్ట్ తీసుకో. పర్వాలేదురా, దెబ్బ తగిలాక స్పృహ తప్పినట్టు అనిపించింది. ఆ తర్వాత ఎవరో నన్ను అమ్మా అమ్మా అంటున్నారు. నీకేం కాదమ్మా, నేనున్నాను అంటూ ఓదారుస్తున్నారు. అంత మగతలో కూడా ఆ మాటలు నాకెంతో ధైర్యాన్నిచ్చాయిరా. పాపం, అతనే నన్ను హాస్పిటల్కి తీసుకొచ్చాడు. అతనెవరో కానీ. అతనెవరో కాదమ్మా, దేవ్, నువ్వు. నేనేనమ్మా. అవునమ్మా, నిన్ను రక్షించి హాస్పిటల్ తీసుకొచ్చింది మన దేవేనమ్మా. అంతేకాదమ్మా, నీకు రక్తం కావాలంటే తనే ముందుకొచ్చి రక్తం ఇచ్చాడు. విచిత్రం ఏంటంటే నీ బిడ్డలో ఉన్న మా రక్తం నీకు మ్యాచ్ కాలేదు. కానీ దేవుది నీ బ్లడ్ గ్రూపే. దేవ్, నువ్వు నిజంగా మా పాలిట దేవుడివి. తల్లి ఆశీర్వదించాలే కానీ నమస్కరించకూడదమ్మా. బిడ్డలకదే ఆయుక్షీణం. అంత మాట అనుకో బాబు.